హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మేము ముందుకు రావడం వచ్చాము. ఈ సబ్జెక్ట్ ఏంటి అంటే టీచింగ్ అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్. ఇందులో మనకు ఆల్ కైండ్ ఆఫ్ టీచింగ్స్, ఆల్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఇందులో వస్తాయి. బీయింగ్ యాజ్ ఏ టీచర్గా మనకేమేమి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ ద్వారా మనము టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే టీచింగ్ మెథడ్స్ని కూడా ఇప్పుడు ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ ఆస్పిరెంట్స్ కూడా ఏమేమి టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి, వాటిని అన్నిటిని కూడా అవపోషణ చేసుకొని మీరు ఎంహెచ్ఎస్ఆర్బి రిక్రూట్మెంట్లో మీరు రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టీచింగ్ మెథడ్స్ నుంచి కంపల్సరీ 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోకస్ ఆన్ ద టీచింగ్ మెథడ్స్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ థింగ్ టీచింగ్ ఏంటి, ఒక పర్సన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అతనికి కొన్ని ఛాలెంజెస్ని ఇస్తుంది, అట్లనే గైడ్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది ఫర్ ద బెస్ట్ లెర్నింగ్ ప్రాసెస్ని డెవలప్ చేసుకోవడం కోసం. దాన్నే మనం టీచింగ్ అంటాం అనమాట. అంటే ఇక్కడ స్టూడెంట్ మనం చెప్పే టీచింగ్తో స్టిమ్యులేట్ అవుతాడు, మోటివేట్ అవుతాడు, మనం అతనికి గైడెన్స్ ఇవ్వచ్చు, వాడు అతని ఛాలెంజెస్ని స్వీకరించి ద బెస్ట్ స్టూడెంట్గా మోడిఫై అవ్వడానికి ఈ టీచింగ్ హెల్ప్ అవుతుంది. లెర్నింగ్ ద్వారా ఏమవుతుంది అంటే లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ద స్టూడెంట్ కెన్ ఏబుల్ టు రిసీవ్ ద గుడ్ నాలెడ్జ్, గుడ్ స్కిల్స్ అనమాట. అంటే నేర్చుకోవడం ద్వారా కావాల్సినంత నాలెడ్జ్ని, కావాల్సినంత పరిజ్ఞానాన్ని పర్సన్ రిసీవ్ చేసుకుంటాడు అనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే జీవితాంతం హెల్ప్ అయ్యే విధంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కంప్లీట్ మోడిఫికేషన్ ఆఫ్ ద బిహేవియర్, దానికే మనం లెర్నింగ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ దీన్నే మనం ఏమన్నామంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నాం. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఆ తర్వాత ఏంటి అంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్. టీచింగ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే లెక్చర్ మెథడ్. ఓకే, ఈ లెక్చర్ మెథడ్నే చాక్ మెథడ్ అండ్ టాక్ మెథడ్ అంటాం. ఎందుకు చాక్ మెథడ్ అండ్ టాక్ మెథడ్ అంటున్నామంటే ఈ రోజు నేను చెప్పే రెగ్యులర్గా నేను మీకు ఇచ్చే వీడియోస్ అన్ని కూడా లెక్చర్ మెథడ్ బేస్ అయి ఉంటాయి అనమాట. చాక్ మెథడ్ అంటే ఏంటి అంటే మనం చాక్ పీస్ బోర్డు మీద రాయడం. టాక్ మెథడ్ అంటే ఓరల్ గా ప్రెజెంటేషన్ ఇవ్వడం. దాన్నే చాక్ మెథడ్ అండ్ టాక్ మెథడ్ అంటాం. ద కామన్ మోస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఏంటి అంటే దీన్నే మనం లెక్చర్ మెథడ్ అంటాం అనమాట. ఈ లెక్చర్ మెథడ్ అనేది మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ టీచింగ్ నే మనం లెక్చర్ మెథడ్ అంటాం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అసలు ఈ లెక్చర్ మెథడ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, లేదంటే ఒక టీచర్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రావడానికి ముందు ఏంటి అంటే ఒక కంటెంట్ని ప్రిపేర్ చేస్తారు. ఆ ప్రిపేర్ చేసిన కంటెంట్ని ఏంటి అంటే ఓరల్గా ప్రజెంటేషన్ చేస్తారు, అంటే కంటిన్యూస్గా స్పీక్ చేస్తారు. అపోజిట్ ఉన్న స్టూడెంట్స్ ఏంటి అంటే కేర్ఫుల్గా లిజన్ చేస్తారు అనమాట. దాన్నే మనం ఏమన్నాం, ఎవరు ఇక్కడ మరి ఈ లెక్చర్ మెథడ్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే ఒక క్వాలిఫైడ్ టీచర్ లైక్ ఎంఏ బీఈడి కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ, ఎంఎస్సీ నర్సింగ్ కానీ, పిహెచ్డి కానీ, వాళ్ళ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రాసెస్లో వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ పర్సన్ అయిన వాళ్ళు మాత్రమే ఈ టీచింగ్ మెథడ్స్కి, ఈ టీచింగ్ అండ్ లెక్చర్ మెథడ్స్కి ఎలిజిబుల్ అనమాట. ఈ లెక్చర్ మెథడ్ ఎలా ఉంటుంది అంటే గ్రూప్ నాట్ మోర్ దెన్ 30 స్టూడెంట్స్ అనమాట. అంటే నాట్ మోర్ దెన్ 30 స్టూడెంట్స్, 30 స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉండొద్దు అనమాట. మినిమం 30 స్టూడెంట్స్, నాట్ మోర్ దెన్ 30 స్టూడెంట్స్ ఉండాలి. ఈ టైం డ్యూరేషన్ వచ్చేసి అంటే నాట్ లెస్ దెన్ 15 minutes, నాట్ మోర్ దెన్ 20 minutes. అంటే 15 to 20 minutes టైం డ్యూరేషన్ ఉండాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఈ లెక్చర్ మెథడ్ అనేది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మెథడ్స్ ఆఫ్ టీచింగ్ లో లెక్చర్ మెథడ్ ఉంటుంది. దీన్నే మనం వెరీ మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అంటాం. ఈ లెక్చర్ మెథడ్ నే చాక్ మెథడ్ అండ్ టాక్ మెథడ్ అంటాం. ఇక్కడ ఎవరు అంటే ఆర్గనైజ్డ్ పర్సన్, వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్ టీచింగ్ చేస్తారు. అపోజిట్ స్టూడెంట్స్ ఏంటంటే జస్ట్ లిజన్ చేస్తారు. ఆ ఫ్యాక్ట్స్ ని మొత్తం రిటర్న్ ఫార్మేట్ లో డాక్యుమెంటేషన్ రాసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే గ్రూప్ నాట్ ఎంతమంది ఉండాలి లెక్చర్ మెథడ్ లో అంటే నాట్ మోర్ దెన్ 30 members ఉండాలి. టైం డ్యూరేషన్ ఇస్ 15 to 20 minutes ఉండాలి. ఇది వన్ వే కమ్యూనికేషన్. ఇది వన్ వే కమ్యూనికేషన్. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడతారు లెక్చర్ మెథడ్ ఈజ్ ఏ వన్ వే కమ్యూనికేషన్ ఆర్ టూ వే కమ్యూనికేషన్, ఏబి వన్ వే ఆర్ టూ వే కమ్యూనికేషన్, నన్ ఆఫ్ ది ఎబో అని అడగవచ్చు. ఇది ప్యూర్లీ లెక్చర్ మెథడ్ ఈజ్ ఏ వన్ వే కమ్యూనికేషన్. నెక్స్ట్ టాపిక్. ఓకే, ఈ లెక్చర్ మెథడ్ తర్వాత మనకున్నది ఏంటి అంటే ఇక్కడ గ్రూప్ డిస్కషన్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రూప్ డిస్కషన్ మెథడ్ లో ఏం జరుగుతుందంటే ఇది టూ వే కమ్యూనికేషన్ అనమాట. ఇది గ్రూప్ డిస్కషన్ మెథడ్ అనేది టూ వే కమ్యూనికేషన్. టూ వే కమ్యూనికేషన్ అనమాట. ఇది ప్యూర్లీ గ్రూప్ డిస్కషన్ మెథడ్. ఆ డిస్కషన్ మెథడ్ ఏంటంటే
టూ వే కమ్యూనికేషన్, అంటే రెండు వైపుల నుంచి కూడా సంభాషణ జరుగుతుంది కాబట్టి మనం టూ వే కమ్యూనికేషన్ అంటాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఫుల్లీ కోఆపరేటివ్ ఉంటారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తారు, ఇక్కడ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఏంటి అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే గ్రూప్ నాట్ లెస్ దెన్ 6 మెంబర్స్, నాట్ మోర్ దెన్ 12 మెంబర్స్ అనమాట. ఓకే, ఈ గ్రూప్ డిస్కషన్ ఎంత ఉండాలి? గ్రూప్ నాట్ మోర్ దెన్ 6, నాట్ లెస్ దెన్ 6 మెంబర్స్ అండ్ నాట్ మోర్ దెన్ 12 మెంబర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ డిస్కషన్ ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే స్టడీ గ్రూప్స్ కానీ, వర్క్ షాప్స్ కానీ, పబ్లిక్ డిస్కషన్స్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా మనకు డెమాన్స్ట్రేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? పోలీస్ క్యాథెడ్రల్ డెమాన్స్ట్రేషన్, సిపిఆర్ డెమాన్స్ట్రేషన్, ఓకే, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఐవి క్యాన్ల, ఇవన్నీ కూడా మనకు ఈ గ్రూప్ డిస్కషన్ మెథడ్ లో వస్తాయి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్యానల్ డిస్కషన్. ఈ ప్యానల్ డిస్కషన్ ఏంటి అంటే దీన్ని మనం సిమిలర్ గా ఏమంటాం అంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాగా ఉంటుంది ప్యానల్ డిస్కషన్. ఇందులో 4 to 8 మెంబర్స్ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యానల్ డిస్కషన్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాగా ఉంటుంది, 4 to 8 మెంబర్స్ ఉంటుంది. దీన్ని ఓన్లీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఒక పర్టికులర్ టాపిక్ మీద మాట్లాడతారు అనమాట. ఓకే, ఇదేంది? ఇందులో ఓన్లీ స్మాల్ గ్రూప్ అయినా కానీ లార్జ్ గ్రూప్ ఉండే బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ ప్యానల్ డిస్కషన్ లో స్మాల్ గ్రూప్ డిస్కషన్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ లార్జ్ గ్రూప్ అనమాట. అంటే ఉన్నది 4 to 8 మెంబర్స్ అయినా కానీ ఎక్కువ మంది పబ్లిక్ ఇది రీచ్ అయ్యేటట్టుగా, ఎక్కువ మంది పబ్లిక్ కి బెనిఫిట్ అయ్యే విధంగా దీన్ని మనం ఈ ప్యానల్ డిస్కషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? కోవిడ్ కానీ, డయేరియా కానీ, టైఫాయిడ్ కానీ, వ్యాక్సినేషన్ కానీ ఈ ప్యానల్ డిస్కషన్ కి ఎగ్జాంపుల్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సింపోసిజం. సింపోసిజం అంటే ఏం లేదు, ఆ డెలిగేట్స్ ఉంటారు, ఓకేనా, ఆ డెలిగేట్స్ ఏం చేస్తారంటే ఒక సెలెక్టెడ్ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తారు అనమాట. సెలెక్టెడ్ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తారు. ఇందులో ఏంటి అంటే మోర్ దెన్ 2 persons ఉంటారు. ఆ 2 persons ఉండి ఏం చేస్తారు? ఏదైనా ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ఓకే, ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీద మోర్ దెన్ 2 persons డిస్కస్ అంటే ఏమంటారు, స్పీచ్ ఇవ్వడం అనమాట. ఓకే, స్పీచ్ ఆన్ సెలెక్టెడ్ సబ్జెక్ట్ ఆర్ మోర్ దెన్ 2 persons అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు ఏదైనా బర్నింగ్ ప్రాబ్లం కానీ లైక్ ఎనీ డిబేట్ కానీ ఉన్నప్పుడు మనకు ఈ సింపోసిజం అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద వర్క్ షాప్. వర్క్ షాప్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లం కానీ, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ కానీ ఓవర్కమ్ చేయడం కోసం, ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ వర్క్ షాప్ హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హాస్పిటల్లో ఎక్కువ టీబీ కేసెస్ కానీ, హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ, క్రాస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువైనప్పుడు ఎస్పెషల్లీ వర్క్ షాప్ ఆన్ ద ఇన్ఫెక్షన్ కంట్రోల్ మీద వర్క్ షాప్ కండక్ట్ చేయడం. అదేవిధంగా టిహెచ్ఆర్, టోటల్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్, టీకేఆర్, టోటల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్, ఇని సిపిఆర్ లాంటి ప్రొసీజర్స్ మీద వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే మోర్ దెన్ 4% పార్టిసిపేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. మోర్ దెన్ 4% పార్టిసిపేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద రోల్ ప్లే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోల్ ప్లే కూడా ఎందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ రోల్ ప్లే అంటే ఏం లేదండి, వీధి నాటకం అనడం. వీధి నాటకం, ఎస్పెషల్లీ రోల్ ప్లే, దీన్నే మనం డ్రామా అంటాం, సోషియో డ్రామా అంటాం, సైకో డ్రామా అంటాం. ఈ రోల్ ప్లే ఏంది అంటే ఎవరైతే నిరక్షరాస్యులు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారో ఆ విలేజెస్కి వెళ్తారు అనమాట. ఆ విలేజెస్కి వెళ్ళి ఆ పరద సినిమా లాగా కానీ, ఒక స్క్రీన్ చూపెట్టడం కానీ, ఒక డ్రామా వేయడము, నాటకం వేయడము. ఇక్కడ ఏంటి? హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ కంట్రోల్ కానీ, అదేవిధంగా క్యాన్సర్ని ఏ విధంగా అరికట్టాలి, ఓకే, ట్యూబర్క్లోసిస్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? వరకట్న వేధింపులు కానీ, వరకట్నం డౌరీ, ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ డౌరీ యాక్ట్ మీద ఏ విధంగా స్పందించాలి, లేదంటే ఫీమేల్ ఫిటిసైడ్స్ అంటే భ్రూణ హత్యలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది? సెక్స్ డిటర్మినేషన్ లో ఫీమేల్ బేబీ అని తెలియగానే చంపేయడం లాంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అలాంటివన్నీ అరికట్టడం కోసం ఏంది? రోల్ ప్లేయింగ్ అనేది హెల్ప్ అవుతుంది. రోల్ ప్లేయింగ్ అంటే ఏం లేదు, ఒక వీధి నాటకం లాంటిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దెన్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే మనం ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ ఆన్ మెథడ్. ఇక్కడ ఏంటి అంటే గ్రూప్ డిస్కషన్ అనేది ఖచ్చితంగా టూ వే కమ్యూనికేషన్ కిందకి వస్తుంది. ఇక్కడ మన ప్రాబ్లమ్ సొల్యూషన్ కానీ, కోఆపరేటివ్ కానీ, ఫేస్ టు ఫేస్ గా ఇంటరాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఒకరి గురించి ఒకరు మనోభావాలు తెలుసుకోవడానికి, ఏదైనా సమస్య గురించి ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికి గ్రూప్ డిస్కషన్ హెల్ప్ అవుతుంది. కాబట్టి దాన్ని టూ వే కమ్యూనికేషన్ అన్నమాట. ఇందులో ఏంటి అంటే నాట్ లెస్ దెన్ 6 మెంబర్స్, మోర్ దెన్ 12 మెంబర్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ గ్రూప్స్ కానీ, వర్క్ షాప్స్ కానీ, పబ్లిక్ డిస్కషన్స్ కి వెళ్ళిపోతుంది. ప్యానల్ డిస్కషన్ లో ఏంటి అంటే 4 to 8 మెంబర్స్ ఉంటారు. అది కూడా క్వాలిఫైడ్ పర్సన్స్ లైక్ డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, నర్సెస్ కానీ, పొలిటీషియన్స్ కానీ ఉంటారు అనమాట. ఈ స్మాల్ గ్రూప్ వాళ్ళు ఏమైందంటే లార్జ్ గ్రూప్ పీపుల్స్ కి బెనిఫిట్ పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ కానీ, డయేరియా కానీ, టైఫాయిడ్ కానీ,
అండ్ వ్యాక్సినేషన్స్ అన్నిటి కూడా హెల్ప్ అవుతుంది. సింపోజిజం ఏంటంటే స్పీచెస్ అండ్ సెలెక్టెడ్ టాపిక్, ఒక టాపిక్ మీద ఇద్దరు కంటే ఎక్కువ పర్సన్స్ డిస్కషన్ స్పీచ్ ఇవ్వడాన్ని మనం సింపోజిజం అంటారు అనమాట. వర్క్ షాప్, ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ పార్టిసిపేట్ చేస్తారు, ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇన్ఫెక్షన్ కంట్రోల్, టిహెచ్ఆర్, టీకేఆర్, కంట్రోల్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్, ఓకే, కంట్రోల్ ఆఫ్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ మీద హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏంటి, మోర్ దెన్ 4 పీపుల్స్ పార్టిసిపేట్ చేస్తారు. రోల్ ప్లేయింగ్ అంటారు అనమాట. ఈ రోల్ ప్లేయింగ్ ని డ్రామా, సోషియో డ్రామా అండ్ సైకో డ్రామా అంటారు. ఇక్కడ అట్లీస్ట్ గ్రూప్ వచ్చేసి 25 మెంబర్స్ ఉండాలి. ఇది దేనికోసం అంటే చదువురాని నిరక్షరాస్యతల్ని మేల్కొనడం కోసం. ఇది వన్ టైప్ ఆఫ్ ఏవి ఎయిడ్ అనమాట. ఆడియో విజువల్ ఎయిడ్ కూడా రోల్ ప్లే కిందకే వస్తుంది. ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టీబీ కంట్రోల్ కానీ, క్యాన్సర్ ఎలా ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ క్యాన్సర్ కానీ, ప్రివెన్షన్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్ కానీ, ట్యూబర్క్లోసిస్ కానీ, వీటన్నిటి మీద అవగాహన కలిగించే సదస్సు. ఇవన్నీ కూడా ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ రూరల్ ఏరియాలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడానికి రోల్ ప్లే హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు అకాడమీ. ఇది ఓన్లీ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ఇది పార్ట్ 1 ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ దాంట్లో ఏంటంటే మీకు పార్ట్ 2 వస్తుంది. నా ఎఫర్ట్స్ తగ్గట్టుగా నేను ప్రయత్నిస్తున్నాను, మీకు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కామెంట్. నేను ఈ మ్యాక్సిమం ఈ 20 days ప్రోగ్రాంలో మొత్తం కూడా లాస్ట్ మినిట్ రివిజన్ లాగా ప్రతి టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఇవ్వడానికి నేను నా వంతుగా ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ దీపావళి వరకు మీరు మీ కుటుంబంతో మీ ఇంటిల్లిపాదిగా జాబ్, యువర్ ఏమంటారు ఫ్యూచర్ నర్సింగ్ ఆఫీసర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు జాబ్ రీచ్ అయ్యి నెక్స్ట్ దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్.